South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సార్ నిజంగా అమ్మాయిలందరికీ గోల్డ్ అంటే ఇష్టమే, వేసుకోవడానికి ఇష్టపడతారు, ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయమని చెప్తున్నారు. మరి వాట్ అబౌట్ సిల్వర్, అది ఎలా ఉంటుంది? రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? గోల్డ్ అంటే గోల్డ్ ఏమో అవసరార్థం చేసుకోమంటున్నాం. సిల్వర్ ఎలా చూడాలి అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడాలి. ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్. అవునా? సిల్వర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరియేషన్స్ ఉంటాయి కదా, గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. అది రెండు ఒకటే ఉన్నాయి దాదాపుగా. అది 96,000 ఉంది, 93,000 చేంజ్ ఉంది. అంత డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకు అంటే సిల్వర్ యూసేజ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. సో ఇప్పుడు ల్యాప్టాప్ చేయాలన్నా, టెలికాంలో కానీ, ఫర్నేసెస్లో కానీ, ఏదో షిప్స్ కింద వాటర్లో రస్ట్ పట్టకుండా సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు. ఇట్లా సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా ఎక్కడైనా ఇలాంటివి ఉన్నప్పుడు ఆ రస్ట్ పట్టకుండా సిల్వర్ యూసేజ్ వాడుతున్నారు. సో ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు 96,000 ఉంటే నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే గోల్డ్ కంటే సిల్వరే డబల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ 2 లక్షలు అవుతుందా? అంత త్వరగా పెరగదు కదా. 1,00,000కే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అనుకుంటున్నాం, ఇంకా మరి అంత రేట్ పెరగదు కదా. సో సిల్వర్ ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం 100% ఉత్తమం. సో అంటే ఒక 1,00,000కి పెడితే ₹1,00,000 వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాకపోతే టైం ఇవ్వాలి, దానికి 5 ఏళ్ళు టైం ఇవ్వాలి, మినిమం 5 ఏళ్ళు ఇవ్వాలి. ఇస్తే డెఫినెట్గా దాంట్లో రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అది సిల్వర్ మనం ఫిజికల్గా తీసి పెట్టుకోలేము. సిల్వర్ ఇప్పుడు ఆర్నమెంట్స్లో కూడా లైట్గా సిల్వర్ వాడుతున్నారు, అది మీరే చెప్పాలి. రాగి లేదా సిల్వర్ వాడుతున్నారు, ప్యూర్ బంగారం అయితే మౌల్డ్ అవ్వడానికి గాని. అవును, అందుకే వాడుతున్నారు కాబట్టి యూసేజ్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. సో కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మంచి కొత్త ఇప్పుడున్న కంపెనీలు కాకుండా కొత్త కంపెనీలు వస్తాయి. కొత్త కంపెనీలు వచ్చినప్పుడు అవి కూడా మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. సో అలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఆ పర్సంటేజ్ చూస్తే నెక్స్ట్ 5 yearsలో ఇంతవరకు పెరగచ్చు అనేది. అంటే 96,000 ఉన్నది 2 lakhs వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మేజర్ మూడీస్ కానీ, వీళ్ళ S&P గ్లోబల్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. సో డెఫినెట్గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనం అందరం సద్వినియోగం చేసుకుంటే బెస్ట్. అంటే ఎక్కువ టోటల్ అమౌంట్ మనం దీంట్లోనే పెట్టాలా అంటే మనకున్న క్యాపిటల్ మొత్తం దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే డైవర్సిఫికేషన్ ఎప్పుడు అవసరం. ఈక్విటీలో పెడతాము, మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉన్నాయి, లంసమ్ ఉంది, సిప్ ఉంది. మన గోల్స్ అండ్ టార్గెట్స్ ప్రకారం ఏది సూట్ అవుతుందో చూసుకొని మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం చెప్పాలి. అట్లనే అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీ గోల్స్ అండ్ టార్గెట్స్ మొత్తం చెప్తే ఆ అనాలిసిస్ చేసుకొని ఏది సూట్ అవుతుందో దాని ప్రకారం వాళ్ళు చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా మీరు ఇల్లు కొన్నారు, ₹1,50,00,000 అనుకోండి. 50 లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేశారు, ₹1,00,000 లోన్కి వెళ్ళారు. మంత్లీ 25 years 30 years పెట్టారు. మంత్లీ 40,000 50,000 లేదా 60,000 అనుకుందాం. నేనేమంటానంటే ఆ పైన ఒక 10,000 అనుకొని 50,000 అంటే 60,000 నేను లోన్కి పేమెంట్ చేస్తాను అనుకోండి. పెయిన్ ఈస్ ఓన్లీ 10,000. ఆ 10,000ని మనం సిప్కు పంపిస్తూ ఈ 50,000కి లోన్ కడుతుంటే ఈ 25 yearsలో ఏదైతే మనం లోన్ కట్టేసామో ఆ 25 yearsలో మనం 10,000 పంపిస్తున్నాం సిప్కి. అలా చూసుకుంటే మన టోటల్ అమౌంట్ మన వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇల్లు మనకి ఫ్రీగా వచ్చేసినట్టు లెక్క. అంటే మన ₹1,50,00,000 మొత్తం మనకి వెనక్కి వచ్చేస్తాయి. అంటే అది ఆ ఎగ్జాంపుల్ సూట్ అవ్వాలి ఎవరికి ఏంటి అనేది. అట్లా అనాలిసిస్ చేసుకుని ఇప్పుడు అక్కడ పెయిన్ ఏంటి, పైన ఇంకొక 10,000 పెయిన్, 50,000 కట్టేది ఇంకొక 10,000 భరించాలి. భరించినప్పుడు అదే 25,000 ఆ పెట్టిన అమౌంట్, అదే 50,000 పెట్టిన అమౌంట్ ఇంకొక 10,000 యాడ్ చేసి చేసామంటే మొత్తం వెనక్కి తీసుకున్నట్టే కదా, టోటల్ వెనక్కి తీసుకున్నట్టే కదా. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరు చెప్తారు? మీ అనలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయితే పూర్తిగా మీకు ఏం కావాలి, మీ టార్గెట్స్ ఏంటి, మీ పిల్లలు ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి అనే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే 100% ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం చేసుకోవడం ఉత్తమం. ఇలాంటివి చాలా ఉంటాయి. అది మాలాంటి వాళ్ళకి, మీరు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో డబ్బులు సంపాదించినప్పుడు
మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో మనకి ఇష్టమైంది, లేకపోతే మన మామగారి కంపెనీ, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ కంపెనీ అని చెప్పి మొత్తం దాంట్లో పెట్టకుండా డైవర్సిఫైడ్ చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ ఉండాలి. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి, మనీ మన కోసం పనిచేయాలి, అది ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మీరు 35-40 ఉన్నారు, 60 తర్వాత చేస్తారా? చేయలేరు. ఇదివరకు 60 తర్వాత రిటైర్మెంట్ అప్పటి నుంచి ప్లాన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంతా 35-40కే ఇప్పటి నుంచే మంత్లీ ఇంత రావాలి, రిటైర్మెంట్గా అట్లా పెన్షన్ ఎట్లా రావాలి అట్లా చూసుకుంటున్నారు కదా. అంటే మార్కెట్లో అట్లా నాలెడ్జ్ బాగా ఇది చేసుకొని మనం ఏం చేయాలి, ఎప్పటి నుంచో కాకుండా ఇప్పటి నుంచే మనం సేఫ్టీగా ఉండాలంటే ఏం చేయాలనేది ఎక్కువ మందికి ఇది బాగా ఇది అయింది కాబట్టి, సో డెఫినెట్గా అవేర్నెస్ పెరిగింది కాబట్టి దీన్ని మనం మంచిగా చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటే, సో సర్టెన్ ఏజ్ తర్వాత డబ్బులు మన కోసం పనిచేస్తాయి. మనం పని చేయకపోయినా డబ్బులు మన కోసం పనిచేస్తాయి. బ్యాక్ ఎండ్లో ఆ డబ్బులు మన కోసం పనిచేయాలి. దట్స్ ద మెయిన్ క్రైటీరియా. కానీ మెయిన్ స్టార్టింగ్ నుంచి మనం ఏం చేయాలంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి. సపోజ్ ఇవాళ ₹1,00,00,000 ఉన్నాయి, 10 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 ఉందంటే యు ఆర్ ఇన్ డెఫిసిట్ లెక్క. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ పప్పు ఉప్పులన్నీ పెరుగుతున్నాయి. పెరుగుతున్నప్పుడు మన క్యాపిటల్ ₹1,00,00,000 అంటే రేపొద్దున 1,00,000 అవుతుంది అది. సో అన్నీ పెరిగినప్పుడు పెరగకపోతే కష్టం. ఆ ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలంటే ఏం చేయాలనేది ముఖ్యం ఇన్వెస్టర్కి. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అది ఇంపార్టెంట్. ఓకే. సో కొన్నిసార్లు మీతో మాట్లాడుతున్నప్పుడు సమ్ స్టాక్ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది ఎఫ్డిఐ అకౌంట్స్, ఎల్ఐసీస్ ఇవి మాత్రమే చాలామందికి తెలుసు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా కానీ కొన్నిసార్లు ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే అవన్నీ ఏం కాదులే అంటారు. బట్ పీపుల్స్లో ఇంకా అవేర్నెస్ రావాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి. ఎంతసేపు సేఫ్ సైడ్లో మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్లో నేను వెళ్తాను, ఎందుకు ఎవరికో ఇస్తా, వాళ్ళు ఇవ్వరనో, లేకపోతే ఇప్పుడు మీరు నమ్మి పెడితే పోతాయి అని చెప్పి ఈ మైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా అవేర్నెస్ రావాలనిపిస్తుంది వాళ్ళందరూ. ఒక చిన్న మాట చెప్తా. బ్యాంకులో అన్నారు అంటే నేషనలైజ్ బ్యాంక్ నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. మీరు బ్యాంకుల్లో టోటల్ అమౌంట్ పెట్టుకుంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మీకు ఎంత వస్తుంది? ఇన్సూరెన్స్ ప్రకారం 5 లక్షలేగా. ₹1,00,00,000 మీ అకౌంట్లో ఉన్నాయి, సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయి. ఆ బ్యాంక్లో ఏదైనా అయింది అనుకుందాం. నేషనలైజ్ బ్యాంక్ గురించి నేను మాట్లాడట్లా. ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, చార్మినార్ బ్యాంక్ చూసాం. అందరికి డబ్బులు వచ్చినాయా? రాలేదు కదా. అన్యాయం అయిపోవాలి అందరూ. సో వాళ్ళకి ఎంత వచ్చినాయి? ఒక 10,000 20,000 ఇస్తామని చెప్పారు, 10,000 ఇచ్చారు. ₹1,00,000 అంటే 2 times 1 time ఇచ్చారు, తర్వాత చేతులు ఎత్తేసారు. సో ఈ ఇన్సూరెన్స్ ఇదివరకు 1 lakh ఉండేది, ఇప్పుడు 5 lakhs అయింది. ఇప్పుడు 1 crore పెట్టినా 50 lakhs పెట్టినా మనకి ఏదైనా అయితే ఆ 5 lakhs వరకే వస్తుంది, ఆ మిగతా రావు. సో బ్యాంకుల్లో కంటే డీమ్యాట్ అకౌంట్లో మీ షేర్లు పెట్టుకుంటే సేఫా కాదా? 100% సేఫ్. మీకు తెలియకుండా ఒక షేర్ అన్నా బయటకు వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఏదొచ్చినా మెసేజ్ వస్తుందిగా, మీ డిమాట్ నుంచి మీ షేరు పలానా షేర్ బయటకు వచ్చింది అనేది మెసేజ్ క్లయింట్కి ఇమీడియట్ వెళ్తుందా? సేఫ్టీ ఉంది కదా. ప్లస్ లిక్విడేషన్ ఉందా దాంట్లో? ఇవాళ అమ్మితే సాయంత్రానికి నెక్స్ట్ డే మార్నింగ్ మన డబ్బులు మనకు వస్తున్నాయా? ఇంకా ఫ్యూచర్లో అమ్మిన గంటలో డబ్బులు మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మరి అందుకంటే ఏం కావాలి? లిక్విడేషన్ ఉంది. సో అవసరార్థం మనకి ఇప్పుడు డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరార్థం ఆ డబ్బులు ఉపయోగపడాలా, లేకపోతే ఉపయోగం లేదు కదా. సో ఎక్సెస్ ఉన్న మనీని దీంట్లో పెట్టుకొని దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేసుకుంటే ఎవరైనా సరే ఫ్యూచర్లో ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ మంచిగా ఫైనాన్షియల్ పొజిషన్ మంచిగా ఉంటుంది. అది చేసుకోవాలి ఎవరైనా. సో అది చేసుకుంటే ఎవరైనా అసలు వెనక్కి తిరిగి చూసుకోకల్లా ఒకళ్ళ మీద ఆధారపడిన అవసరమే లేదు. లేకపోతే ఇప్పుడు పెద్దోళ్ళైనా ఉన్నారు, ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది 60 to 90. 60కి రిటైర్మెంట్ అయ్యి 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నారా? 70 దాకా చేస్తున్నారా? నేనేమంటానంటే 80, 90 ఆ 20 years విత్ ఎయిల్మెంట్స్ ఉంటుంది. ఆ ఎయిల్మెంట్స్తో మీరు ఎంజాయ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు, పిల్లలైనా తండ్రుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డే 1 నుంచి చేసుకుంటే అది పెరిగింది. ఇవాళ అవేర్నెస్ బాగా పెరిగింది, ఇదివరకు ఇంత లేదు. ఇప్పుడు యూత్ మొత్తం యావరేజ్ యూత్ కూడా మనకు 28% ఉంది, వరల్డ్లో ఎక్కడా లేదు. వాళ్ళ ఐడియాస్ కానీ ప్లానింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఐటీ ఇది కేవలం ఐటీ వల్లే మారింది, ఐటీ పీపుల్ వల్లే మారింది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇది ఎక్కువ అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఏమేం చేయాలనేది పెద్దవాళ్ళు చెప్తే చేసేవాళ్ళు ఒకప్పుడు, కానీ పిల్లలే పెద్దవాళ్ళకి చెప్పే ఇది వస్తుంది ఇప్పుడు. సో డెఫినెట్గా దాన్ని స్టడీ చేస్తే ఏదైనా ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఏదైనా స్టడీ చేయొచ్చు. స్టడీ చేసి ఎక్కడ పెట్టాలి, మన హార్డ్ అండ్ మనీ అనేది
ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఇది ఫుల్ సినారియో. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. త్రూ ఎవరైతే ఉంటారో మనకి గైడ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చేసుకుంటే కొంచెం మనం కష్టపడి సంపాదించిన డబ్బు అనేది సేఫ్ సైడ్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.